The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. We praise God for these various opportunities God is giving unto us to meditate His word. దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడు అనుగ్రహిస్తున్న రకరకాల విధానాలను బట్టి అవకాశాలను బట్టి ప్రభుకి ఎంతగానో వందనాలు. Today the burden God has given to me is to speak on the healing campaigns or healing meetings. ఈ దినాన దేవుడు మాకు అనుగ్రహించినటువంటి భారము స్వస్థత సభలు, స్వస్థత కూడికల గురించి. Yes, wherever we go we are seeing, oh, healing meetings are going on, people are thronging, they are flocking in those meetings. ఈ స్వస్థత కూడికలు జరుగుతున్నాయి, స్వస్థత సభలు జరుగుతున్నాయని చెప్పి ఎక్కడ చూసినా ఈ యొక్క బోర్డులో కనిపిస్తున్నాయి. ప్రజలేమో గుంపులు గుంపులుగా మందలుగా వెళ్తున్నారు. And what the Bible says, I want to throw some light on those scriptural portions. బైబిల్ ఏమైతే చెప్తుందో ఆ విషయాల్ని మీకు కొంచెం వెలిగింపు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను. And it is not to criticize anybody. ఇది ఎవరిని విమర్శించడానికి కాదు. Even today to the New Testament church God has given the healing power. ఈ దినాన నూతన నిబంధన సంఘానికి కూడా దేవుడు స్వస్థత శక్తిని ఇచ్చాడు. I do not know whether it is to individuals, but to the church of God, God has given power, as we read in James chapter 5. వ్యక్తిగతంగా నాకు తెలియదు కానీ సంఘానికైతే దేవుడు ఆ శక్తిని ఇచ్చాడు. అది మనం యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుతాం. And also it is not for any business. అది ఏదో వ్యాపారం కొరకు కూడా కాదు. It is not to get name and fame or popularity. ఏదో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి కూడా కాదు. All the gifts whatever God gives, it is there for the glory of God. దేవుడు ఏదైతే వరాలు ఇచ్చాడో అవన్నీ కూడా దేవుని మహిమార్థమై. And not only that, for the edification of the whole body of Christ, that is the global church. అది సార్వత్రిక సంఘము, యేసుక్రీస్తు ప్రభు శరీరం అనేటటువంటి సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు. And for that we will receive our rewards if we use those gifts profitably when we stand before God, not in this world. ఈ లోకంలో మనం ఏం బహుమానాలు అవి మనం పొందుకోం కానీ దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు దేవుని దగ్గర నుంచి మనం సక్రమైన విధానంలో వాడుకున్నప్పుడు దేవుడు మనకు బహుమానం ఇస్తాడు. So before we see this sensitive subject, we will look unto the Lord in prayer. ఈ సున్నితమైనటువంటి అంశాన్ని చూడడానికంటే ముందు ప్రార్థనలో దేవుని వైపు చూద్దాం. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, our gracious God, మా కృప కలిగిన మా దేవా, thou art our healer. నీవు మమ్మల్ని స్వస్థపరిచి Thou యెహోవా healeth all our diseases. మా రోగములన్నింటినీ స్వస్థపరిచే దేవుడవు నువ్వు. Lord, this morning O Lord, as we are meditating thy word, especially on these healing campaigns that are going on in the name of Lord Jesus, O Lord, we want to see from the scriptures what the Bible says. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మా తండ్రి, ప్రపంచమంతా తండ్రి, ఈ యొక్క స్వస్థత కూడికలు, ఈ స్వస్థత సభలు, వీటి గురించి ప్రభువా అనేకం మేము చూస్తూ ఉంటుండగా మా తండ్రి స్వస్థత గురించి లేఖనాల్లో నుంచి ఏం చెప్తుంది అనేది నీ వాక్యంలో నుంచి మేము చూడనట్టుండగా సహాయం చేయండి. Some are misguided, O Lord, by these campaigns. ఈ యొక్క కూడికల, ఈ యొక్క స్వస్థత సభల ద్వారా అనేక మంది తప్పుదారి పట్టబడుతున్నారు. And also, O Lord, some of the people, even the Christian people, they are behaving like babas, healing babas. కొంతమంది ఈ క్రైస్తవులు కూడా ప్రభా నాయన వాళ్ళు ఈ యొక్క స్వస్థపరిచే బాబాల్లాగా, క్రైస్తవ బాబాల్లాగా వాళ్ళు ఈ విధంగా చేస్తూ ఉన్నారు. In some of the places it became a business. కొన్ని ప్రదేశాల్లో ఏమో అది వ్యాపారం అయిపోయింది. O Lord, speak to us. ప్రభా మాతో మాట్లాడండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Exodus chapter 15 నిర్గమకాండము 15వ అధ్యాయం and verse 26. 26వ వచనం. What the Lord is telling here? ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి. And said, if thou wilt diligently hearken to the voice of the Lord thy God, and will do that which is right in his sight, and will give ear to his commandments, and keep all his statutes, I will put none of these diseases upon thee, which I have brought upon the Egyptians, for I am the Lord that healeth thee. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల
నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగముల్లో ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. Many times we will claim this promise in our prayers, and it is very good to claim the promise of the Lord. చాలా సందర్భాల్లో మనము ఈ ప్రార్థనలో ఈ వాగ్దానాన్ని మనం చేపడతాం. ఈ వాగ్దానాన్ని చేపట్టడం చాలా మంచిది. Oh Lord, you said that I am the Lord that healeth thee. నేను స్వస్థపరచు యెహోవానని మీరు సెలవిచ్చారు కదా ప్రభువా అని చెప్పడం. I am suffering from so and so disease. ప్రభువా నేను పలానా రోగంతో బాధపడుతున్నాను. Or so and so brother is or sister is suffering from different disease. పలానా సహోదరుడు ఒక ప్రత్యేకమైనటువంటి రోగంతో బాధపడుతున్నారు. Many times almost in every prayer of ours for healing we will be claiming this promise. మనము దాదాపు స్వస్థత కొరకు ప్రార్థన చేసే ప్రతి ప్రార్థనలో ఈ వాగ్దానాన్ని ఎత్తిపడతాం. But quite often we will not mention the condition above that. అయితే దానిపైన ఉండేటటువంటి ఆ యొక్క షరతుల్ని తరచుగా మనము ఎప్పుడు దాన్ని ప్రస్తావించాం. What the Lord is telling, ప్రభు ఏం చెప్తున్నాడు? if you hearken to the voice of the Lord, and if you do right which is in his sight, and if you give ear to his commandments and statutes, then these things will happen. మీ దేవుడైన యెహోవాకును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైన చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల అప్పుడు జరుగుతాయి ఇవన్నీ. But we will not bother about those things. అయితే మనం ఆ పైన సంగతుల గురించి మనం We will be living as we like, and we will be taking that little fragment out of context and we are claiming. మనము ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉంటాము. ఆ చిన్న మాటని సందర్భానికి తగినటువంటి విధానంలో కాకుండా తీసుకొని దాన్ని చేపడుతుంటాం. Because that particular fragment of that verse suiteth our need. ఎందుకంటే ఆ నిర్దిష్టమైనటువంటి ఆ లేఖన భాగం అది మనకి అవసరానికి సరిపోతుంది. So we will be claiming. కాబట్టి మనం చేపడతాం. But what about following his statutes and his commandments and obeying his voice? అయితే ఆయన మాట శ్రద్ధగా వినడం మాట ఏంటి? ఆయన దృష్టికి న్యాయమైంది, ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించడం, ఆయన కట్టడలన్నింటినీ అనుసరించడం మాట ఏంటి? Living as you like, not following the commandments of the Lord, and living as you like, and taking the last fragment, Lord heal me, and another fellow also praying for you. I don't think it is meaningful. నీ ఇష్టం వచ్చిన విధానంలో నువ్వు జీవిస్తూ ఉండి తర్వాత చివరి మాటను దాన్ని తీసుకొని ప్రభువా నన్ను స్వస్థపరచని చెప్పేసి అని ఆ విధంగా చేయడం అది అర్థమైనటువంటిదని నేను అనుకోవట్లేదు. And if you read 23rd chapter, 23వ అధ్యాయం చూస్తే and verse 25, 23వ అధ్యాయం 25వ వచనం, and ye shall serve the Lord your God, and he shall bless thy bread and thy water, and I will take sickness away from the midst of thee. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. I will take away sickness from thy midst. మీ మధ్య నుంచి రోగము నేను తొలగించెదను. ఎప్పుడు? When ye shall serve the Lord your God. నీ దేవుడైన యెహోవాను నువ్వు సేవించాలి నువ్వు అప్పుడు. We will not bother about that. మనం దాని గురించి చింతించాం. All the decisions of our life we will do according to our will, and when we are in trouble we will take that little fragment. మన జీవితంలో మన ఇష్టానుసారంగా మన తీర్మానాలు తీసుకుంటాము. తర్వాత కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు ఆ చివరి మాట అది తీసుకుంటాం మనం. Psalm 103. కీర్తనలు 103 and verse 3. 103వ కీర్తన 3వ వచనం. What is written there? ఏం రాయబడింది అక్కడ? Who forgiveth all thine iniquities and who healeth all thy diseases. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటలన్నిటినీ కుదుర్చువాడు. Yes, he is the one who healeth all your diseases. నీ రోగాలన్నిటినీ బాగు చేసేవాడు ఆయనే. In the book of Hebrews, హెబ్రీయులకు రాసిన పత్రిక chapter 13, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం and verse 8. 13వ అధ్యాయం 8వ వచనం. Jesus Christ is same yesterday and today and forever. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగయుగములకు ఒకటే రీతిగా ఉండును. He is not changed. ఆయన మారలేదు. So today, even in the New Testament age, ఈ నూతన నిబంధన కాలంలో కూడా, as we have quoted already in the book of James, ఇదివరకు యాకోబు పత్రికలో చెప్పాము, and from verses 13 to 18, 13 నుంచి 18 వరకు, in chapter 5, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13 నుంచి 18, in verse 14, 14వ వచనంలో, if any sick among you, let him call for the elders of the church and let them pray over him, anointing him with oil in the name of the Lord. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘ పెద్దలను పిలువనంపవలను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. And 15, the prayer of the faith shall save the sick.
విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. And the Lord shall raise him up. ప్రభువు అతన్ని లేపును. See, these are wonderful things very clearly mentioned in the Bible. ఇవి అద్భుతమైనటువంటి సంగతులు బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడ్డాయి. Many times చాలా when సందర్భాల్లో you pray for somebody, ఎవరి గురించైనా మీరు ప్రార్థన చేస్తుంటే, suppose if that his fever is not gone, he is not healed, ఆయన జ్వరం బాగవలేదు అలానే రోగిగా ఉంటే and then what we will say? మనం ఏం చెప్తాం? Arey, you are not having faith. నీకు నమ్మకమే లేదు. Actually here it is written, the prayer of the faith will heal that fellow. Other fellow can be a faithful person or a faithless person. ఆ రోగమైనటువంటి ఆ వ్యక్తి ఆయనకి విశ్వాసం ఉండొచ్చు, విశ్వాసం ఉండకపోవచ్చు. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఆ రోగిని స్వస్థపడుతుందని రాయబడింది. Lord Jesus Christ healed almost all their unbelievers. యేసుక్రీస్తు ప్రభు దాదాపు అవిశ్వాసుల్ని స్వస్థపరిచాడు. Because many multitudes they were following him. ఎందుకంటే జన సమూహములు ఆయన్ని వెంబడిస్తూ వచ్చారు. All are not believers. అందరూ విశ్వాసులు కాదు. He healed believers and unbelievers also. ఆయన విశ్వాసుల్ని అవిశ్వాసుల్ని అందరినీ స్వస్థపరిచాడు. But to safeguard our face value, what we will say, hey, you are not having faith, that's why you are not healed. మనల్ని మనం భద్రం చేసుకోవడం కొరకు మనం ఏం చేస్తాము? నీకు విశ్వాసం లేదు అందుకే నీకు బాగవలేదు అంటాం. So already he is sick, he is depressed. ఇదివరకే ఆయన రోగంలో ఉన్నాడు, నిరాశ నిస్పృహలో ఉన్నాడు. And your prayer is making him further weak. What you are telling, you are not having faith also. నీకు విశ్వాసం కూడా లేదని చెప్పి ఇంకా ఆయన నువ్వు బలహీనంగా చేసేస్తావు. You are further depressing him. ఇంకా నువ్వు ఆయన నిరుత్సాహంలోకి నెట్టేస్తున్నావు. Oh, in the name of Christianity, these dramas are going on. క్రైస్తవ్యం అనేటటువంటి పేరులో ఈ నాటకాలన్నీ జరుగుతున్నాయి. And I want to dwell upon some of the things, facts what has happened during Lord Jesus Christ ministry. యేసుక్రీస్తు ప్రభు పరిచర్యలో జరిగినటువంటి కొన్ని సత్యాలు వాటి మీద కొన్ని ధ్యానం చేయాలని మనసు నిలపాలనుకుంటున్నాను. Yeah, truly sickness is painful. It may be to anybody, maybe believer or unbeliever, sickness is painful. విశ్వాసికైనా అవిశ్వాసికైనా రోగం అనేది అనారోగ్యం అనేది ఎంతో బాధ నొప్పి కలిగించేది. Nobody will be happy. ఎవరు కూడా దాంతో సంతోషంగా ఉండరు. Nobody desires to be sick. ఎవరు కూడా రోగం రావాలని ఎవరు కోరుకోరు. More than 70 times healing is mentioned in the New Testament. నూతన నిబంధనలో 70 సార్లు కంటే ఎక్కువ సార్లు ఈ స్వస్థత గురించి రాయబడింది. But how the healing took place? అయితే స్వస్థత ఏ విధంగా జరుగుతుంది? Now why I am putting these facts? ఎందుకు ఈ సత్యాలు మీ ముందు పెడుతున్నాను? Now you can compare how Lord Jesus Christ or the disciples healed others in the Bible and how the present healers how they are doing. యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులు బైబిల్లో ఏ విధంగా వారు రోగుల్ని స్వస్థపరిచారు, ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి ఈ స్వస్థతలు చేసేటటువంటి వారు ఎట్లా చేస్తున్నారు అది. First of all, in Bible nowhere healing campaigns are conducted. మొట్టమొదటిగా చూస్తే బైబిల్లో ఎక్కడ కూడా స్వస్థత సభలు స్వస్థత కూడికలు లేవు. See, Lord Jesus Christ was preaching, and if anybody comes with any need, he just healed them. But I will heal you, come unto me, he never said. Even disciples never said. యేసుక్రీస్తు ప్రభు బోధ చేస్తూ ఉండేటటువంటి సందర్భంలో ఎవరన్నా అనారోగ్యంగా ఉండి బాగాలేనటువంటి వాళ్ళు వస్తే వారి మీద దయ చూపించి ఆయన స్వస్థపరిచారు. యేసు ప్రభు శిష్యులు కూడా ఆ విధంగానే చేశారు. And I want to tell quickly some of these important facts. కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సత్యాల్ని త్వరగా మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. Number 1, మొట్టమొదటిది 7 to 8 things I want to share with you. 7-8 సంగతులు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. Number 1, మొట్టమొదటిది, whether it is Jesus Christ or the disciples, యేసుక్రీస్తు ప్రభు అయినా కావచ్చు శిష్యులైనా కావచ్చు, they healed both organic diseases and also functional diseases. అవి పుట్టుకతో వచ్చినటువంటి రోగాల్ని బాగు చేశారు, పుట్టిన తర్వాత వచ్చిన రోగాలను కూడా బాగు చేశారు. Some people they are born blind. కొంతమంది ఏమో పుట్టుకతో గుడ్డివాళ్ళు. Some people they are born lame. కొంతమంది ఏమో పుట్టుకతో కుంటివాళ్ళు. Or they cannot speak right from their birth. కొంతమంది పుట్టుకతో మూగవాళ్ళు, పుట్టినప్పటి నుంచి మాట్లాడలేరు. Right from the genetic, that is they are organic diseases. అవేమో పుట్టుకతో వచ్చినాయి, జన్యుపరమైనటువంటివి వచ్చినటువంటి. And some people, కొంతమంది they are functional disease. They are having hand but it is not functioning. అయితే వాళ్ళకి చెయ్యి ఉంది కానీ అది పని చేయడం లేదు. Not only that. అంత మాత్రమే కాదు. And after they walked for some time, కొంతకాలం నడిచినాక maybe they met with some accident and the leg is broken, again they became sick. ఏదో ఒక ప్రమాదానికి వాళ్ళు గురయ్యారు, వాళ్ళ కాలు పోగొట్టుకున్నారు, వాళ్ళు రోగులైనారు. And see, that is all functional diseases. ఇవన్నీ కూడా పుట్టిన తర్వాత వచ్చిన రోగాలు. As we are using our limbs, some problem has taken place. మన కాళ్ళని మనం వాడుతూ ఉంటుండగా ఏదైనా మన అవయవాల్ని మనం వాడుతూ ఉంటుండగా ఏదైనా సమస్య రావచ్చు. And see, so they are functional diseases. ఎందుకంటే ఇవన్నీ తర్వాత వచ్చిన రోగాలు. Sometimes we will develop some stomach ache.
కొన్నిసార్లు కొంత కడుపు నొప్పి రావచ్చు. Because of the functional disease, it is functional. You have overloaded it. The engine is not able to digest it. నువ్వు దాని మీద అధిక మొత్తంలో ఎక్కువ మోతాదు లోడ్ వేసేసినావు, ఆ ఇంజిన్ పని చేయలేదు, అందుకోసం నొప్పి వచ్చింది. Yeah, the curry is good or the biryani is good. You have overloaded and the engine is giving troubles. ఇప్పుడు బిర్యానీ బాగుంది, కర్రీ బాగుంది కాబట్టి నువ్వు తినాల్సిన మోతాదు కంటే ఎక్కువ తిన్నావు, ఇప్పుడు నీకు కడుపు నొప్పి వస్తుంది. And the function, it is a functional disease. ఎందుకంటే అది పని చేసి పుట్టుకు తర్వాత వచ్చినటువంటి రోగం అది. So Lord Jesus Christ or the disciples, they healed both the organic and functional diseases. Remember that. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి, యేసుక్రీస్తు ప్రభువు కానీ ఆయన శిష్యులు కానీ పుట్టుకతో వచ్చినటువంటి రోగాలను బాగు చేశారు, తర్వాత వచ్చినటువంటి రోగాలను కూడా బాగు చేశారు. Yes, there is no bar, there is no, this cannot be done, that word has not come from their mouth. వారి నోట్లో నుంచి ఇది అసాధ్యం, ఇది చేయలేము అనేటటువంటి మాట వారి నోట్ లేదు. So incurable ailments, అంటే ఇంకా అసాధ్యం, ఈ రోగం బాగు కాదు అన్నటువంటివి కూడా, even born blind people పుట్టుకు గుడ్డి వారిని కూడా, and crippled bodies, ఆ విధంగా కుంటి వారైనటువంటి వారిని కూడా, there is no bar for their healing. They healed everybody. వారికి ఏ విధమైనటువంటి హద్దు లేకుండా వారు అందరినీ బాగు చేశారు. Today it is not like that. ఈ దినాలు అట్లా లేదు. Today it is not like that. ఈ దినాలు అట్లా లేదు. I am leaving for your own discernment whether they are true campaigns or not. అవి సత్యమైనటువంటివి సువార్త కూడికలా వేరే అనేటివి మీ విచక్షణకే విడిచిపెడుతున్నాను. And the second thing is, రెండో సంగతి, Lord Jesus Christ healed with the word or a touch. యేసుక్రీస్తు ప్రభు ఆయన నోటి మాట చేత లేకపోతే ఒక తాకిడి స్పర్శ చేత బాగు చేశాడు. Lord Jesus Christ spoke a word, people are healed. యేసు ప్రభు మాట చెప్పాడు, ఆ మాటతో ప్రజలు బాగైనారు. Sometimes Lord Jesus Christ touched some people and they were healed. కొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభు ఆ విధంగా అట్లా ముట్టాడో లేదో బాగైనారు. Sometimes people touched him and they were healed. కొన్ని సందర్భాల్లో ప్రజలు వచ్చి ఆయన్ని తాకారు, వాళ్ళు బాగైనారు. Sometimes they could not touch him, even they touched the hem of the garment, they are healed. కొన్ని సందర్భాల్లో ఆయన్ని తాకడానికి అవకాశం లేకుండా ఆయన వస్త్రం చెంగును ముట్టి బాగైనారు. Sometimes even his spit is having power. కొన్ని సందర్భాల్లో ఆయన ఉమ్మిలో కూడా శక్తి ఉంది. Sometimes even those who are healed, they were not present before him, they were somewhere, and by the word they were healed in that place. అయితే కొంతమంది రోగిగా ఉన్నటువంటి వారు ఆయన ఎదురుగా లేరు, కానీ ఆయన ఇక్కడ మాట సెలవిస్తే అక్కడ ఉన్నటువంటి దూరంగా ఉన్న వాళ్ళు బాగైనారు. For example, ఉదాహరణకి nobleman's son, ఆ యొక్క ఘనమైనటువంటి వ్యక్తి కుమారుడు, in John's Gospel chapter 4, యోహాను సువార్త 4వ అధ్యాయం from 46 to 54, 46 నుంచి 54 వరకు, and the nobleman's son was healed without Lord Jesus Christ going near that son. ఆ కుమారుడి దగ్గరికి ఆ వ్యక్తి వెళ్ళలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు అక్కడి నుంచి ఆయన బాగు చేశాడు. And not only that, అంత మాత్రమే the కాదు, centurion's servant, ఆ యొక్క శతాధిపతి యొక్క దాసుడు కూడా. and in his case also in Matthew 8 chapter, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో అక్కడ రాయబడింది. yes, from verses 5 to 13, 5 నుంచి 13 వరకు, Lord Jesus Christ has not gone to that servant, యేసుక్రీస్తు ప్రభు ఆ దాసుడి దగ్గరికి పోలేదు, but by the power of his word, though he is very far away, he was healed. ఆయన ఎంతో దూరంగా ఉన్నప్పటికీ ఆయన మాటల్లో ఉన్నటువంటి శక్తిని బట్టి ఆయన బాగాడు. Jesus healed those people in different ways. యేసుక్రీస్తు ప్రభు ప్రజల్ని రకరకాల విధానాల్లో స్వస్థపరిచాడు. The person, suppose if he is in a need, he need not be in the healing meeting. Even from here, by the power of the messenger's word, he must be healed. ఎవరైతే అక్కర్లో ఉంటాడో ఆయన ఈ కూడికలో ఉండాల్సినటువంటి స్వస్థత సభలో ఉండాల్సిన అవసరం లేదు. ఈయన యొక్క శక్తిని బట్టి ఆయన ఎక్కడున్నా ఆయన అక్కడి నుంచే బాగవుతాడు. So the first thing is, మొదటి సంగతి, Lord Jesus Christ healed all the organic diseases and functional diseases. యేసుక్రీస్తు ప్రభు సర్వ రోగాల్ని, పుట్టుకతో వచ్చిన రోగాల్ని, పుట్టిన తర్వాత వచ్చిన రోగాలన్నీ బాగు చేశాడు. Lord Jesus Christ healed them either word or touch, sometimes even without touching also. యేసుక్రీస్తు ప్రభు వారిని నోటి మాట ద్వారా గాని, స్పర్శించడం ద్వారా గాని, తాకడం ద్వారా గాని, కానీ కొన్ని సందర్భాల్లో దూరంగా ఉన్న వారిని కూడా ఆయన నోటి మాటతో బాగు చేశాడు. What about us? అయితే మన మాట ఏంటి? What about in this meeting? ఈ కుడికల మాట ఏంటి? Though we are not touching, they are not healing. Though we are touching them, they are not healed. మనం వారిని తాకుతూ ఉన్నప్పుడు కూడా వారు బాగవట్లేదు. And the third thing is, మూడో సంగతి, Jesus Christ healed all who came to him. There is no exception. యేసుక్రీస్తు ప్రభు తన దగ్గరికి వచ్చిన వారందరిని బాగు చేశారు, ఏ మినహాయింపు లేదు. Unlike today's preachers, ఈ రోజుల్లో ఉన్నటువంటి ఈ బోధకులు లాంటివి కాకుండా, there are no failures in the ministry of Lord Jesus Christ. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలు ఏ విధమైనటువంటి విఫలము, ఫెయిల్ అనేది లేదు. No disappointments, no failures
and like today. ఈ దినం ఉన్నటువంటి పతనాలు, ఈ యొక్క ఫెయిల్, ఈ యొక్క విఫలము, నిరాశ, బాగవకపోవడం అనేది లేదు. బాగవకపోవడం అనేటువంటిది లేనే లేదు. Luke's Gospel లూకా సువార్త chapter 4. లూకా సువార్త 4వ అధ్యాయం. Luke's Gospel chapter 4 లూకా సువార్త 4వ అధ్యాయం and verse 40. 4వ అధ్యాయం 40వ వచనం. Now when the sun was setting, all they that had any sick with diverse diseases brought them unto him, and he laid his hands on every one of them and healed them. సూర్యుడు అస్తమించుచుండగా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్నవారు ఎవరెవరి యొద్ద నుండిరో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. అప్పుడు ఆయన వారిలో చూడండి ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచెను. అందరినీ, all patients, అందరు రోగుల్ని. not only that, అంత మాత్రమే కాదు, all kinds of sicknesses, నానా విధమైన రోగములు, not even one failure, ఒక్క పతనం కూడా లేదు. there is no disappointment, ఒక్కరు కూడా బాగా పోయినటువంటి వారు లేరు, ఒక్కరు కూడా నిరాశ నిస్పృహలోనే వాళ్ళు లేరు. that is Lord Jesus Christ healing. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వస్థత. Luke's Gospel. లూకా సువార్త. And who is writing this? ఎవరు ఈ మాటలు రాస్తున్నారు? Dr. Luke is writing that he himself is a doctor. వైద్యుడైనటువంటి లూకా రాస్తున్నాడు, ఆయనే స్వయంగా వైద్యుడైన. Luke's Gospel, లూకా సువార్త 9th chapter, 9వ అధ్యాయం. on another occasion, మరొక సందర్భంలో and verse 11. 9వ అధ్యాయం 11వ వచనం. And the people, when they knew it, followed him, and he received them, and spake unto them of the kingdom of God, and healed them that had need of healing. That is, all people are healed. జన సమూహం అది తెలుసుకుని ఆయన్ను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకుని దేవుని రాజ్యమును గురించి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరిచెను. అంటే అందరినీ స్వస్థపరిచాడని. So Jesus healed all those who came to him, whether he is a believer, even he may be a Pharisee, he may be a scribe, he may be a Hellenist, or he may be a Jew, whoever they may be, or a child of God. యేసుక్రీస్తు ప్రభు ఆయన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు, అన్యులు కావచ్చు, తర్వాత దేవుని బిడ్డలు కావచ్చు, గ్రీకులు కావచ్చు, హెలెనీయులు కావచ్చు, అవిశ్వాసులు ఎవరైనా కావచ్చు, అందరినీ ఆయన బాగు చేశాడు. Any kind of disease, ఏ రోగమైనా సరే. some are from their birth and some are because of their functional. కొన్నేమో పుట్టుకతో వచ్చినవి, కొన్నేమో పుట్టిన తర్వాత వచ్చిన రోగాలు. So this is the third thing. ఇది మూడవ సంగతి. Now I want you to compare the present healings with the healings of Lord Jesus Christ. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి స్వస్థతల్ని యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వస్థతలతో నేను పోలుస్తున్నాను. Today in the meeting people will say they will give advertisement, and also on the posters 10,000 came. How many are healed? Sometimes may not be one also. ఎక్కడ పోస్టర్లో చాలా పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తుంటారు, 10,000 మంది వచ్చారనేసి అంటారు. కొన్ని సందర్భాల్లో చూస్తే ఒక్కరు కూడా అందులో బాగా అంటారు. Not even a single person is healed. కనీసం ఒక్కరు కూడా అందులో స్వస్థపరచబడి ఉంటారు. Brothers and sisters, సహోదరులారా, సహోదరులారా, let us not be deceived. మనం మోసగించబడకూడదు. Yes, many times it became a business. అనేక సందర్భాల్లో ఇది ఒక వ్యాపారంలాగా First of అయిపోయింది. all, as I told you, there are no healing campaigns in the Bible. బైబిల్లో మొదటగా మనం చూసినట్లయితే ఏ విధమైన స్వస్థత సభలు, కూడికలు లేనేలేవు. Lord Jesus Christ never put any board, I will heal all of you, come unto me. మీలో ఉన్నటువంటి వారందరూ నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని స్వస్థపరుస్తానని యేసుప్రభు ఎక్కడ బోర్డు రాసి పెట్టలేదు. But today's preachers are doing like that. అయితే ఈ దినాన బోధకులు అట్లా చేస్తున్నారు. Oh, the board itself is a healing meeting. ఈ యొక్క బోర్డే ఇప్పుడు స్వస్థత కూడికలాగా ఉంది ఇప్పుడు. So Jesus Christ healed all those who came with all kinds of diseases. నానా విధమైనటువంటి రోగములతో ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారందరిని యేసు ప్రభు స్వస్థపరిచాడు. And the fourth thing is, నాలుగో సంగతి, Lord Jesus Christ healed both believers and unbelievers. యేసుక్రీస్తు ప్రభు విశ్వాసుల్ని, అవిశ్వాసుల్ని అందరినీ So స్వస్థపరిచాడు. what does it mean? దాని అర్థం ఏంటి? To be healed by God, faith is not the requirement all the times. స్వస్థపరచబడడానికి ఎల్లవేళలా విశ్వాసం అనేది అవసరమైనటువంటి సంగతి కాదు. Some of the times the Lord asked, do you believe? కొన్ని సందర్భాల్లో ప్రభు అడిగేదిగా నువ్వు నమ్ముచున్నావు But అన్నాడు. not every time. అంటే ప్రతిసారి అడగలేదు ఆయన. Matthew's Gospel, మత్తయి సువార్త chapter 8, మత్తయి సువార్త 8వ అధ్యాయం. and if you read verse 1, 8వ అధ్యాయం మొదటి వచనం when చూస్తే, he was come down from the mountain, great multitudes followed him, and we all know a leper also came. గొప్ప జన సమూహములు ఆయన వెంబడిస్తూ వచ్చారు. బహు జన సమూహములు మనకు తెలుసు కదా. ఒక కుష్ఠరోగి కూడా ఆయన దగ్గరికి వచ్చాడు. And he worshipped the Lord. ఆయన ప్రభువునికి మ్రొక్కి ఆరాధించాడు. And we do not know whether he is a believer or not. ఆయన విశ్వాస అవిశ్వాసం మనకు తెలియదు. And if you come to 14th verse, 14వ వచనానికి వస్తే, Jesus saw Peter's mother-in-law. పేతురు అత్త జ్వరంతో బాధపడుతుండని ప్రభు చూశారు. And if you see 9th chapter, 9వ అధ్యాయం చూస్తే, and verse 32, 9:32, as they went out, behold, they brought him a dumb man possessed with a devil.
అక్కడ చూస్తే అక్కడ దయ్యం పట్టిన మూగవాడిని ఆయన వద్దకు తీసుకొని He is వచ్చాడు. already possessed by devil. ఇప్పటికి ఆయన దయ్యం పట్టున్నాడు. Not only 9:32, 9:32 మాత్రమే కాదు, chapter 12 12వ అధ్యాయం and verse 10. 10వ వచనం. And behold, there was a man which had a withered hand, and they asked him, saying, Is it lawful to heal him on the Sabbath days, that they might accuse him? వారు ఆయన మీద నేరం మోపవాలనని విశ్రాంతి దినం స్వస్థపరచుట న్యాయమని ఆయన అడిగిరి. And see, దాని ముందు చూడండి, ఊచ చేయగలవాని ఒకడు. withered hand. ఊచ చేయగలవాడు. What does it mean? దాని అర్థం ఏంటి? Lord Jesus Christ never asked them, Do you believe or are you having faith? నీకు విశ్వాసం ఉందా, నమ్మిక ఉందా, నువ్వు నమ్ముచున్నావని ఎప్పుడు యేసు ప్రభు అడగలేదు. But on some other occasions, కొన్ని సందర్భాల్లో in Matthew's Gospel only, మత్తయి సువార్తలోనే chapter 9 9వ అధ్యాయం and verse 22, 9వ అధ్యాయం 22వ వచనం. what he is telling? ఏం చెప్తున్నాడు ప్రభు? But Jesus turned him about, and when he saw her, he said, Daughter, be of good cheer, thy faith has made thee whole. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యంగా ఉండము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచెనని చెప్పగా. The other cases he never talked about the faith. వేరే సందర్భాల్లో ఎక్కడ విశ్వాసం గురించి ప్రభు మాట్లాడలేదు. Do you believe in me? నువ్వు నా యందు నమ్మిక He ఉంచుతున్నావా? never asked them. అడగలేదు. They are in need, they asked for that solution, and he healed them. వారు అక్కర్లో ఉన్నారు, వారు దానికి పరిష్కారం కోసం వచ్చారు, పరిష్కరించాడు ప్రభు. But when it came to 9:22 of Matthew, your faith has made thee whole. 9:22 మత్తయి సువార్తకు వచ్చేసరికి నీ విశ్వాసం నిన్ను బాగుపరిచిందని చెప్తున్నాడు. About Bartimaeus also. బర్తిమయి గురించి కూడా. Mark's Gospel 10th chapter. మార్కు సువార్త 10వ అధ్యాయం And in verse 52. 52వ వచనం. And Jesus said unto him, that is to Bartimaeus, Go thy way, thy faith hath made thee whole. అందుకు యేసు, నీవు వెళ్ళుము, అంటే బర్తిమయితో చెప్తున్నాడు, నువ్వు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పాను. Here also he is mentioning about faith. ఇక్కడ కూడా విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. And not only that, అంత మాత్రమే in the కాదు, case of the 10 lepers, I think, 10 మంది కుష్ఠరోగుల విషయంలో కూడా Luke's Gospel, లూకా సువార్త 17th chapter, 17వ అధ్యాయం verse 19. 17వ అధ్యాయం 19వ He వచనం. is talking to that leper who has returned and worshipped the Lord. ఎవరైతే ఆ కుష్ఠరోగి తిరిగి వచ్చి ప్రభువుని ఆరాధించాడు, ఆ వ్యక్తితో He అంటున్నాడు, is a Samaritan. వాడు సమరయుడు. But what the Lord is telling? ప్రభు ఏమంటున్నాడు? In verse 19, 17, 19 of Luke. లూకా సువార్త 17వ అధ్యాయం 19వ He వచనం. said unto him, Arise, go thy way, thy faith hath made thee whole. నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను. Oh, brothers and sisters, ఓ సహోదరులారా, in సహోదరులారా, some places, Lord Jesus Christ have not mentioned about their faith. కొన్ని సందర్భాల్లోనేమో యేసుక్రీస్తు ప్రభు వారి విశ్వాసం గురించి అసలు ప్రస్తావించడం In లేదు. some places, the Lord Jesus Christ mentioned their faith. కొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభు వారి విశ్వాసం గురించి ప్రస్తావించాడు. So what does it mean? దాని అర్థం ఏంటి? Lord Jesus Christ healed both believers and unbelievers. యేసు ప్రభు విశ్వాసుల్ని అవిశ్వాసుల్ని అందరినీ స్వస్థపరిచాడు. So what does it mean? దాని అర్థం ఏంటి? To be healed by God, faith is not the requirement all the times. అంటే దేవుని చేత స్వస్థత పొందడానికి ఎల్లవేళలా విశ్వాసం అనేటటువంటిది అవసరం లేదు. Sometimes he mentioned faith, sometimes he has not mentioned faith. కొన్ని సందర్భాల్లో ప్రభు విశ్వాసం గురించి ప్రస్తావించాడు, కొన్ని సందర్భాల్లో He ప్రస్తావించలేదు. is telling to some people, oh, you are having faith and you are healed. నీకు విశ్వాసం ఉంది, నువ్వు స్వస్థపరచబడ్డావని కొన్ని సందర్భాల్లో అన్నారు And in ప్రభు. some places he never mentioned about faith. కొన్ని సందర్భాల్లో అయితే అసలు ఎప్పుడు ఎక్కడ విశ్వాసం గురించే ప్రస్తావించలేదు. But today what the healers are doing? అయితే ఈ దినాన ఈ స్వస్థపరిచే వాళ్ళు Suppose ఏమంటారు? if you are healed, నీవు ఒకవేళ బాగైతే what they will say? ఏం చెప్తారు తెలుసా? It is because of my faith. నా విశ్వాసాన్ని బట్టి. Oh, that brother with faith he prayed. ఆయన విశ్వాసంతో ప్రార్థన చేశాడు ఆ Suppose సహోదరుడు. if you are not healed, ఒకవేళ నువ్వు బాగా కాకపోతే I will never say it is not because of my faithlessness, it is because of your faithlessness. నేను ఎప్పుడు నా అవిశ్వాసాన్ని బట్టి అని నేను చెప్పుకోను, నీకు విశ్వాసం లేదు కాబట్టి నువ్వు బాగాలేదు. See, throwing the blame on the others and further discouraging them. ఇంకా నింద వారి మీద నెట్టేసి ఇంకా వారిని నిరాశ నిస్పృహలకు గురి చేయడం. For example, ఉదాహరణకి people came to catch Lord Jesus Christ in Gethsemane. గెత్సెమనే వనంలో యేసు ప్రభువును పట్టుకోవడానికి ప్రజలు వచ్చారు. And then దాని తర్వాత Peter saw it. పేతురు చూశాడు, He was very angry. చాలా కోపంగా ఉన్నాడు. He drew his sword కత్తి తీశాడు. and Malchus' ear is gone. మల్కాని ఆయన చెవి తెగ నరికాడు. Now why Malchus came? ఎందుకు ఆయన ముల్కాని ఆయన వచ్చాడు? Malchus came to catch, to arrest Lord Jesus.
యేసుక్రీస్తు ప్రభువుని బంధించడానికి వచ్చాడు. Isn't it? అవునా He కాదా? is not a believer. ఆయన విశ్వాసి కాదు. But Lord Jesus Christ healed that man, put the ear again there. యేసు ప్రభు ఆయన చెవి తీసుకొని మళ్ళా అతికించి బాగు చేశాడు. Luke's Gospel, లూకా సువార్త chapter 22. 22వ అధ్యాయం. He is not only an unbeliever, he came to arrest Jesus. ఆయన విశ్వాసి కానే కాదు, ఆయన యేసు ప్రభు అంత మాత్రమే కాకుండా యేసు ప్రభుని బంధించి తీసుకుపోవడానికి వచ్చాడు. And such man, ఆ వ్యక్తిని Luke 22, లూకా 22 verse 50. 50వ వచనం. And one of them, that is Peter, smote the servant of the high priest and cut off his right ear. అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగ నరికెను. He is having 2 ears, left ear and right ear, and now right ear is gone. 2 చెవులు ఆయనకి, ఇప్పుడు కుడి చెవి పోయింది. And now in 51, 51లో last part, చివరి మాట, and he touched his ear and healed him. వాని చెవి ముట్టి బాగు చేశాను. Isn't it? అవునా కదా? Is he a believer? ఆయన విశ్వాస No. కాదు. He is an enemy to Lord Jesus. ఇంకా ఒక మాటలో చెప్పంటే ఆయన యేసు ప్రభువుకి శత్రువు He బంధించడానికి wanted వచ్చాడు. to bind Lord Jesus Christ. యేసు ప్రభువుని బంధించి తీసుకోవడానికి వచ్చాడు. But Lord Jesus Christ healed that man also. అయితే యేసు ప్రభు ఆ వ్యక్తిని కూడా బాగు చేశాడు. Many preachers, చాలా మంది if బోధకులు you talk against them, వారికి వ్యతిరేకంగా మాట్లాడితే, forget about healing you because you are an enemy, నీవు శత్రువు నిన్ను స్వస్థపరిచే మాట పక్కన పెడితే and they will pray to God may break your leg నీ కాళ్ళు ఇరిగిపోవాలని చెప్పి దేవుడికి ప్రార్థన చేస్తారు. so that you may become sick. అంటే నువ్వు అనారోగ్యం కావాలని. So brothers and sisters, సహోదరులారా సహోదరులారా, Lord Jesus Christ healed believers and unbelievers. యేసుక్రీస్తు ప్రభు విశ్వాసుల్ని అవిశ్వాసుల్ని అందరినీ బాగు చేశాడు. He healed his enemy. ఆయన శత్రువుని స్వస్థపరిచాడు. Peter healed the lame beggar. పేతురు కుంటివాడైనటువంటి వ్యక్తిని, భిక్షకుడిని బాగు చేశాడు. Yes, he was sitting at that temple. ఆ యొక్క దేవాలయం ద్వారం బయట కూర్చొని In Acts chapter 3 first 8 verses we all know. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం మొదటి 8 వచనాల్లో మనం ఈ సంగతులు చదువుతాం. Not only that, అంత మాత్రమే కాదు, Lord Jesus Christ, even the legion possessed man in Mark 5th chapter. మార్కు సువార్త 5వ అధ్యాయంలో దెయ్యములు పట్టినటువంటి ఆ వ్యక్తిని బాగు చేశాడు. Oh, why you are coming to me? Though he said he healed them, though he is resisting. వాడిని ఇంకా నిరాకరిస్తున్నాడు. ఎందుకు నా దగ్గరికి ఇప్పుడే వచ్చిన సమయం కాకముందు అన్నప్పటికి కూడా. Maniac of Gadara, in spite of his protests, Lord Jesus Christ healed him. ఆయన ఇంకా నాకు వద్దు అని చెప్పేసి అంటూ ఉన్నప్పటికి కూడా యేసు ప్రభు ఆయన బాగు చేశాడు. That's what we read in Mark 5 verses 7 and 8. మార్కు సువార్త 5వ అధ్యాయం 7-8 వచనాల్లో అదే మనం చదువుతాం. As I told you, sometimes he mentioned faith. కొన్ని సందర్భాల్లో యేసు ప్రభు విశ్వాసం గురించి ప్రస్తావించాడు. Mark's Gospel, మార్కు సువార్త chapter 2, 2వ అధ్యాయం, if you see first 12 verses, మొదటి 12 వచనాలు చూస్తే, Lord Jesus Christ saw not the faith of the palsy man, the faith of the 4 people who brought him. ఎవరైతే ఆ యొక్క పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి కాదు, ఆయన మోసుకొని వచ్చినటువంటి వారి విశ్వాసాన్ని చూశాడు ప్రభు. See, how wonderful it is. ఎంతటి అద్భుతం కదా. The patient may not be having faith, ఆ రోగికి అంత విశ్వాసం ఉండకపోవచ్చు, but it is written, అక్కడ రాయబడింది, he saw the faith of those people who carried him. ఆయన దగ్గరికి మోసుకొని వచ్చినటువంటి వారి విశ్వాసాన్ని చూశాడు ప్రభు. Sometimes the patient may not be having faith, but God will see the faith who is praying for him. కొన్ని సందర్భాల్లో ఆ రోగికి విశ్వాసం ఉండకపోవచ్చు, దాని చూడు ప్రభు అయితే ఎవరైతే ఆయన కొరకు ప్రార్థన చేస్తున్నారో వారి విశ్వాసాన్ని చూస్తాడు. Same can be seen in Matthew's Gospel chapter 8. ఇదే సంగతిని మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కూడా మనం from verses 5 to 13. 5 నుంచి 13 వరకు. Just now we have mentioned about the centurion's faith. శతాధిపతి విశ్వాసం గురించి ఇప్పుడే చెప్పాను. But today, అయితే ఈ దినం in contrast to all these facts, ఈ సత్యాలన్నిటికీ భిన్నంగా today's healers, the so-called healing pastors, they will attribute their failures to the lack of faith of the patients. ఈ దినాన ఈ స్వస్థపరిచేటటువంటి వాళ్ళు, ఈ పాస్టర్లని చెప్పుకొని స్వస్థపరుస్తామని చెప్పేటటువంటి వీళ్ళు వారి యొక్క పతనాన్ని ఒప్పుకోకుండా విశ్వాసం లేని దాన్ని బట్టి వాళ్ళు బాగవలేదని వాళ్ళ మీద నెట్టేస్తున్నారు. See what a sad thing it is. ఎంతటి విషాదకరమైన Now I సంగతి. have shown you the examples. Lord Jesus Christ, without asking about their faith, he healed them. యేసుక్రీస్తు ప్రభు వారి విశ్వాసం గురించి ఏం అడగకుండానే బాగు చేసే ఉదాహరణలు చూపించాను. And also thy faith has made thee whole. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందని చెప్పాడు. Even he healed the enemy. శత్రువులను కూడా ఆయన బాగు చేశాడు. Not only that, he saw the faith of other people and healed the sick people. వేరే వారి యొక్క విశ్వాసాన్ని చూసి రోగంగా ఉన్న వారిని బాగు చేశాడు. So
Today's healers are not like that. ఈ దినాన స్వస్థత చేసే వాళ్ళు ఈ విధంగా లేరు. Don't be deceived. వారి చేత మోసపోకండి. Not only that, అంత మాత్రమే కాదు. the first one is, మొదటిది just to remind yourself, మరలా మీకు ఒకసారి జ్ఞాపకం చేయడం కొరకు, Jesus Christ healed both organic and functional diseases patients. యేసుక్రీస్తు ప్రభు పుట్టుకతో వచ్చిన రోగాల్ని తర్వాత పుట్టిన తర్వాత వచ్చిన రోగాలన్నీ బాగు చేశాడు. And secondly, రెండోది, there is no one particular method, even by word, touch, and also by being far away from them. ఆయన ఏదో ఒక నిర్దిష్టమైనటువంటి పద్ధతి అని కాకుండా నోటి మాట ద్వారా ముట్టడి ద్వారా తర్వాత ఆయన్ని వేరే వాళ్ళు ముట్టడి ద్వారా వాళ్ళు రోగులు దూరంగా ఉన్న ఈ నోటి మాట ద్వారా బాగైనారు. And thirdly, మూడోది, all 100% success. 100% విజయం ఉత్తీర్ణత, ఎందుకంటే అందరూ బాగైనారు. All the people who came to him with all diverse diseases. నానా విధములైనటువంటి రోగములతో ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి వాణిని బాగు చేశాడు. One is blind. ఒకడేమో గుడ్డివాడు. One is suffering from cancer. ఒకడేమో క్యాన్సర్ తో And one బాధపడుతున్నాడు. is paralysis. ఒకడేమో పక్షవాయు కలిగినాడు. ఇంకొకడేమో One టీబీ is కలిగినాడు. fever. ఇంకొకరు జ్వరము. Yes, all the people. అంతమందిని. Not even one failure case. ఒక్క పతనమైనటువంటి బాగుకానే And సంగతి కూడా లేదు. fourthly, నాలుగోది, he healed the believers, unbelievers, enemies, and by seeing the faith of others, the patients. ఇంకొకటి చూస్తే ఆయన విశ్వాసాలను బాగు చేశాడు, అవిశ్వాసాలను బాగు చేశాడు, శత్రువులను బాగు చేశాడు, వేరే వాళ్ళ విశ్వాసాన్ని చూసి రోగులను బాగు చేశాడు. He never told you are not having faith, that's why I am not healing you. నీకు విశ్వాసం లేదు కాబట్టి నేను బాగు చేయట్లేదు అని చెప్పలేదు He ఎప్పుడు. never asked about their faith. వారి విశ్వాసం గురించి అసలు అడగలేదు. After healing, to encourage them, he said, your faith has made thee whole. వారు బాగైన తర్వాత వారిని ప్రోత్సహించడం కొరకు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందని చెప్పాడు. I cannot see this type of feelings today. ఇటువంటి స్వస్థతల్ని ఈ దినాన నేను చూడట్లేదు. Almost for the last 40 years I am seeing the healing meetings. గత 40 సంవత్సరాల నుంచి స్వస్థత కూడికలను చూస్తున్నాను. Wherever we go, whichever town we go, all the streets are filled with the banners. All the walls are full of posters. Healing meetings, healing campaigns, come and be healed, all these things. ఏ ఊరికి వెళ్ళినా ఏ వీధిలోకి వెళ్ళినా అన్ని పోస్టర్లు అన్ని బోర్డులు ఉంటాయి. స్వస్థత కూడికలు రండి, స్వస్థత పొందండి, మేలు పొందండి అని రాసుంటారు. Even in the TVs. టీవీల్లో కూడా so many things. ఎన్నో సంగతులు. They'll be scrolling. Now you phone me, I will pray for you, you will be healed. ఇప్పుడు వాళ్ళు అక్కడ టీవీలో స్క్రోలింగ్ వస్తుంటుంది కదా, మీరు నాకు ఫోన్ చేయండి, నేను ప్రార్థన చేస్తే మీకు బాగైపోతుంది. This is my phone number. ఇది నా ఫోన్ నెంబరు. Lord Jesus Christ has not done like that. యేసు ప్రభు అట్లా చేయలేదు. Yes. Next, fifthly, ఐదోది, Jesus Christ, when he healed, the healing was instant and complete. యేసు ప్రభు ఆయన స్వస్థపరిచినప్పుడు వెంటనే స్వస్థత వచ్చింది, పరిపూర్ణమైన స్వస్థత వచ్చింది. No time lapse. ఏ విధమైనటువంటి సమయం వ్యవధి లేదు అక్కడ. The moment when he said, finish, it is over. ఏ క్షణాన్ని అయితే ఆయన మాట సెలవిచ్చాడు వెంటనే బాగైపోయినాడు. Yes, not after installment basis. ఏదో ఇన్స్టాల్మెంట్ బేసి Or not after some time. కొంతకాలం తర్వాత కాదు. Yes, no time lapse. Immediately they were healed. ఏ విధమైనటువంటి వ్యవధి లేకుండా వెంటనే బాగైనారు. Not only that, అంత మాత్రమే completely they were healed. పరిపూర్ణంగా స్వస్థపరచబడ్డారు. Matthew's Gospel, మత్తయి సువార్త chapter 8. 8వ అధ్యాయం. Matthew's Gospel. మత్తయి సువార్త. Every word in the Bible is very important. బైబిల్లో ప్రతి మాట చాలా ప్రాముఖ్యం. 8th chapter. 8వ అధ్యాయం And verse 13. 13వ వచనం. And Jesus said unto the centurion, go thy way, and as thou hast believed, so be it be done unto you. It is written carefully. And his servant was healed in the self same hour. అంతటా యేసు, ఇక వెళ్ళము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగా కానీ శతాధిపతితో చెప్పాను. గమనించండి, ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. Not even 1 minute later. ఒక నిమిషం తర్వాత కూడా కాదు, Instant healing. అదే గడియలో. Can you show anything like this? ఇటువంటి సంగతి ఏదైనా మీరు చూపించగలరా? In Mark's Gospel, మార్కు సువార్త. we all know about the woman suffering from the issue of blood for 12 years. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి రోగం కలిగిన స్త్రీ గురించి మనం ఎరుగుదాం. And the Catholic people say that her name is Veronica. వెరోనికా అనేసి కేథలిక్ వాళ్ళు అంటారు. And in chapter 5 of Mark's Gospel. మార్కు సువార్త 5వ అధ్యాయం. And in verse 29. 29వ వచనం. And straightway the fountain of her blood was dried up. వెంటనే ఆమె రక్తధార కట్టెను. వెంటనే ఇమిడియట్. Instantaneous healing. వెంటనే స్వస్థత. What about Peter's mother-in-law? పేతురు అత్తమాట ఏంటి? Matthew's Gospel, మత్తయి సువార్త chapter 8. 8వ అధ్యాయం. Matthew's Gospel, మత్తయి సువార్త chapter 8. 8వ అధ్యాయం. Verses 14 and 15. 14, 15 వచనాలు. And when Jesus was come into Peter's house, he saw his wife's mother's laid and sick of fever.
And he touched her hand, and the fever left her, and she arose. And how much strength she got? She ministered unto them. తరువాత యేసు పేతురింట్లో ప్రవేశించి జ్వరంతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయసాగెను. We don't know for how many days she is not eating. She is bedridden. ఎంతకాలం ఆమె భోజనం చేయకుండా ఆ విధంగా పడక మీదనే ఉందో మనకు తెలియదు. The touch of Lord Jesus Christ not only healed her, gave her strength to minister unto them. యేసుక్రీస్తు ప్రభు ఆమెను ముట్టిన వెంటనే ఆమె బాగవడం మాత్రమే కాదు, ఎంతో బలం, దేవుడు ఎంతో బలం వచ్చి ఆమె యేసు ప్రభుకు ఉపచారం కూడా చేసింది. And what about the lame man by Peter and John? పేతురు యోహానులు ఆ కుంటివాడిని స్వస్థపరిచినటువంటి ఆ మాట ఏంటి? Acts chapter 3 అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం and verse 7. 7వ వచనం. And he took him by the right hand and lifted him up, and immediately his feet and ankle bones received strength. వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను, వెంటనే వాని పాదములను చీలమండలను బలం పొందెను. Immediately. గమనించండి, వెంటనే. Jesus Christ healed immediately, that is the instantly, and the healing was complete. There were no symptoms of that disease again. యేసు ప్రభు స్వస్థపరిచినప్పుడు వెంటనే వారు బాగైనారు. బాగైన తర్వాత మళ్ళా ఆ రోగ లక్షణాలు మళ్ళీ ఏం కనపడలేదు. Today's healers, they are not like that. ఈ దినాన స్వస్థపరిచే వాళ్ళు అట్లా లేరు. No, not like that. కానే కాదు. Why to deceive people? ఎందుకు ప్రజలు మోసగించాలి? The symptoms were never seen in their lives again. వారి జీవితాల్లో మళ్ళా రోగ లక్షణాలు కనబడలేదు. So the fifth thing what I want to share with you is Jesus healed instantly and completely. ఐదో సంగతి మీతో పంచుకునేటటువంటి సంగతి, యేసు ప్రభు వెంటనే బాగు చేశాడు, తర్వాత పరిపూర్ణంగా బాగు చేశాడు. Sixthly, ఆరోది, these people who were healed by Jesus, there is no recurrence of that disease, and they never died of that disease again. యేసు ప్రభు ఎవరినైతే బాగు చేశారో, ఎవరైతే స్వస్థపరిచారో, వారు మళ్ళా అదే రోగం వచ్చి అదే రోగంతో వాళ్ళు చచ్చిపోయినట్టు ఎక్కడ లేదు. They never died of the same disease. అదే రోగంతో వాళ్ళు ఎక్కడ చనిపోలేదు. That is the sixth thing. అది ఆరో సంగతి. No recurrence in Lord Jesus Christ healings. యేసు ప్రభు స్వస్థపరిచినప్పుడు తర్వాత ఆ యొక్క రోగం యొక్క జాడలు కూడా ఎక్కడ లేవు. And seventhly, ఏడోది, Lord Jesus Christ raised the dead people also. యేసుక్రీస్తు ప్రభు చచ్చినటువంటి వారిని కూడా లేపాడు. Not only that, అంత మాత్రమే కాదు, disciples raised the dead people. యేసు ప్రభు శిష్యులు లేపారు చనిపోయిన వారిని. See, Peter went and raised Dorcas, Tabitha. పేతురు వెళ్ళి తబిత అనేటటువంటి ఆ దోర్కా అమ్మాయిని లేపాడు. Hey, she died. ఆమె చనిపోయింది. Yes, people were weeping. ప్రజలు ఏడుస్తున్నారు. Lord Jesus Christ raised Lazarus. యేసు ప్రభు లాజరును లేపాడు. Hey, the Lord Jesus Christ raised the Nain's widow's son. నాయిన్ అనే విధవరాలు ఏకైక కుమారుని యేసు ప్రభు లేపాడు. So like this, Lord Jesus Christ raised dead people. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు చచ్చిన వారిని లేపారు. That is the power of resurrection. అది పునరుద్ధాన శక్తి. Today no healer raised any dead person. ఈ దినాన ఏ స్వస్థపరిచేటటువంటి వ్యక్తి కూడా చచ్చినటువంటి వారిని లేపలేదు. Disciples raised dead people. యేసు ప్రభు శిష్యులు లేపారు చనిపోయిన వారిని. Paul raised that Eutychus who has fallen from the third floor from the window. ఆ యొక్క పై కిటికీలో నుంచి పడిపోయినటువంటి ఐతుకు అనేటటువంటి ఆ వ్యక్తి 3వ అంతస్తు నుంచి పడినటువంటి ఆయన్ని బాగు చేశాడు పౌలు. Raised from death. చనిపోయినటువంటి వ్యక్తిని లేపాడు. Oh, Peter raised Dorcas from death. Paul raised Eutychus from death. ఈ పేతురేమో దోర్కానే ఆమెని చనిపోయిన ఆమెని లేపాడు. ఐతుకు అనేటటువంటి ఆయన్ని పౌలు చనిపోయిన ఆయన్ని లేపాడు. That is the power of healing. అది స్వస్థతలో ఉన్న శక్తి. That is what they have done. అది వాళ్ళు చేసిన పని. Today, ఈ దినం no, nothing like that. ఆ విధంగా కానే కాదు. No, I am not asking to raise any dead people. Even the people who are sick, they are not healed. Only propaganda is there, advertisements are there, that's all. చనిపోయినటువంటి వారిని లేపాలనేది నా ఉద్దేశం కాదు, కానీ అనారోగ్యంగా ఉన్నటువంటి వారికి ఇంకా లక్షణాలు అట్లే ఉన్నాయి, బాగాలేదు, ఊరికే అడ్వర్టైజ్మెంట్ ఇది మాత్రమే ఉందని. It should not be like that. అది ఆ విధంగా ఉండకూడదు. Oh people, don't be deceived. ఓ ప్రజలారా దయచేసి మోసగించబడకండి. And eighthly, ఎనిమిదవది, the most important thing, చాలా ప్రాముఖ్యమైన సంగతి, Lord Jesus Christ never wanted that his miracles to be publicized. ఆయన చేసినటువంటి అద్భుతాలు సూచక కార్యాలు అవి బయట ప్రకటించబడాలి, అందరికీ తెలియజేయబడాలని ఎక్కడ అనుకోలేదు. He never said. ఆయన ఎప్పుడు చెప్పలేదు. And many times he told, don't tell it to anybody. చాలా సందర్భాల్లో ప్రభువు చెప్పారు కదా, ఈ సంగతి ఎవరితో చెప్పొద్దు అన్నాడు. Why? ఎందుకో Because people will be misguided. ఎందుకంటే ప్రజలు తప్పుదారి పడతారు. People will think that a healer has come, not a savior. ఒక రక్షకుడు వచ్చాడని కాకుండా ప్రజలు స్వస్థపరిచే ఆయన వచ్చాడు అనుకుంటారు. The main purpose of Lord Jesus Christ coming to this world,
యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి ప్రాథమికమైన ఉద్దేశం It is not to give good messages. మంచి మంచి వర్తమానాలు ఇవ్వడం కాదు. It is not to feed thousands of people. కొన్ని వేల మందిని పోషించడం అది కాదు. It is not to heal the people. రోగగ్రస్తులను బాగు చేయడం కాదు. It is save them from hellfire. నరకం నుంచి వారిని కాపాడాలి. Suppose if a healed person goes and tells everywhere that Jesus Christ healed me of my blindness. ఎవరైనా స్వస్థపరచబడినటువంటి వ్యక్తి నేను గుడ్డివాడిని యేసు ప్రభు నాకు బాగు చేశాడని వెళ్ళి చెప్తే and many people will think okay this man has come to heal the people. వాళ్ళు చాలా మంది అనుకుంటారు కదా అవునవును ఈయన బాగు చేయడానికే వచ్చాడు స్వస్థపరచడానికి. main goal of Lord Jesus Christ will be missed. అయితే యేసు ప్రభు యొక్క ప్రధానమైనటువంటి ఆ గురి అనేది తప్పుదారి పడుతుంది. And today it is not like that. ఈ దినాన అట్లా కాదు. By mistake if one person is healed, ఒకవేళ పొరపాటున ఎవరైనా ఒక వ్యక్తి స్వస్థపరచబడితే and the photo of that man that will be published in all the posters. ఆ వ్యక్తి ఫోటోని అన్ని పోస్టర్లో ప్రింట్ చేసేస్తారు. In the midst of all the people they will call this boy or girl to share the testimony how they are healed. ఏ విధంగా వారు స్వస్థపరచబడ్డారనేది అందరి మధ్యలో నుంచి అబ్బాయిని అమ్మాయిని ఆ వ్యక్తిని పిలిపించి సాక్ష్యం చెప్పంటారు. Ultimately this boy and girl they will go to once again to the group, but actually this preacher must get good name, more money. అయితే ఈ చెప్పినటువంటి ఆ వ్యక్తి ఏమో మళ్ళీ ఆ గుంపులో వెళ్ళిపోతాడు. అయితే ఆ బోధకుడికి ఏమో ఎక్కువ పేరు వస్తుంది, ఎక్కువ డబ్బులు వస్తాయి. For that purpose దాని కొరకే Jesus Christ never took even single pie from anybody. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా ఎవరి దగ్గర నుంచి ఒక్క నయా పైసా తీసుకోలేదు. I know some of the organizations. నాకు తెలుసు కొన్ని సంస్థలు, Christian organizations. క్రైస్తవ సంస్థలు. I am very feeling shame to talk about them. వీరి గురించి మాట్లాడడానికి చాలా సిగ్గుతో మాట్లాడుతున్నాను. You send 2000 rupees to our organization, we will pray for your child for continually for 5 years. నీవు మా సంస్థకి 2000 రూపాయలు పంపిస్తే నీ బిడ్డ కొరకు 5 సంవత్సరాల వరకు మేము ఎడతెక్కకుండా ప్రార్థన చేస్తాం. What is this business? ఏంటి వ్యాపారము? Lord Jesus Christ never took any single paisa from anybody. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి ఒక నయా పైసా తీసుకోలేదు. He never wanted his miracles to be publicized. Today by mistake one miracle if at all that is publicized everywhere. యేసు ప్రభు అయితే ఆ జరిగినటువంటి ఆశ్చర్యాలు అద్భుత కార్యాలు ఎక్కువ మందికి తెలియాలి, ప్రదర్శించబడాలని అనుకోలేదు. అయితే ఈ దినాన్ని పొరపాటున ఎవరైనా ఒక్కరు స్వస్థపరచబడితే అది అందరికీ ప్రకటించేస్తున్నారు. Physical healing is not important. భౌతికపరమైనటువంటి స్వస్థత అది ప్రాముఖ్యం కాదు. If you see in Luke's Gospel, లూకాసు వార్త 8th chapter, లూకాసు వార్త 8వ అధ్యాయం and the last verse, లూకాసు వార్త 8వ అధ్యాయం చివరి మాట. And her parents were astonished, but he charged them that they should tell no man what was done. 8:56 Luke. లూకాసు వార్త 8:56. ఆమె తల్లిదండ్రులు విస్మయం నొందిరి అంతటా ఆయన జరిగినది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను. Don't tell to anybody. జరిగింది ఎవరితో చెప్పొద్దు. But today అయితే ఈ దినం on TV, on radio, on YouTube, on Facebook, everywhere publicity for one minor healing. ఒక చిన్న స్వస్థత జరిగిందంటే దాని కొరకు రేడియోలో, టీవీలో, ఫేస్బుక్లో, వాట్సాప్లో, యూట్యూబ్లో అన్ని దగ్గరలో ప్రకటనలు. Mark's Gospel, మార్క్స్ వార్త 9th chapter, మార్క్స్ వార్త 9వ అధ్యాయం verse 30. మార్క్స్ వార్త 9:30. 9:30. And they departed thence and passed through Galilee, and he would not that any man should know it. వారు అక్కడి నుండి బయలుదేరి గలిలయ గుండా వెళ్ళుచుండిరి. అది ఎవనికి తెలియట ఆయనకి ఇష్టము లేకపోయాను. Yes, he never wanted that he is going in that way because many people may come. ఆయన ఆ మార్గంలో వెళ్తున్నాడు అనేది వారికి తెలియాలని ఆయన అనుకోలేదు, ఎందుకంటే చాలా మంది వస్తారు కాబట్టి. 12th chapter, 12వ అధ్యాయం and verse 16. 16వ వచనం. And they brought it, and he saith unto them, whose is this image? I'm sorry, 12th chapter of Matthew. క్షమించండి, మత్తయి సువార్త 12. Matthew 12. మత్తయి సువార్త 12వ అధ్యాయం. Yeah, I am reading Mark 12. Matthew 12. మత్తయి సువార్త 12వ అధ్యాయం. And it is written there in verse 16. 16వ వచనంలో రాయబడింది కదా. See, ఆయన వారినందరినీ and charged them that they should not make him known. తన్ను ప్రసిద్ధ చేయవద్దని వారికి ఆజ్ఞాపించెను. Same thing is repeated in Mark 7:36. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 36లో కూడా అదే రాయబడింది మళ్ళా. Mark 8:26. మార్కు 8:26లో కూడా. Why? ఎందుకు? Why the Lord is not wanting for publicity about his
his healings? ఎందుకు ఆయన స్వస్థతల గురించి ప్రసిద్ధి చేయొద్దని చెప్పాడు? And the reason is very clear. ఆ యొక్క కారణం స్పష్టంగా ఉంది. He never came to this world for that purpose. ఈ లోకానికి ఆయన ఎప్పుడు ఆ ఉద్దేశం కొరకు ఆయన రాలేదు. Why then why he performed miracles? ఎందుకు మరి ఆశ్చర్యకార్యాలు When సూచకకార్యాలు? that is not the purpose why he performed miracles, it is a logical question. ఇది ఎంతో హేతుబద్ధమైనటువంటి ప్రశ్న. ఆ ఉద్దేశం కొరకు ఆయన రానప్పుడు ఎందుకు ఇవన్నీ చేశాడు? His miracles are meant to show that he is the true God. ఆయన నిజమైనటువంటి దేవుడు అనేది చూపించడం కొరకు ఈ ఆశ్చర్య కార్యాలు సూచకకార్యాలని చేశాడు. After resurrection also. తిరిగి లేచిన తర్వాత కూడా Yes, he told. ఆయన చెప్పాడు కదా. Yeah, the disciples are, Paul is writing. పౌలు రాస్తున్నాడు. In Hebrews chapter 2 verse 4. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో. In 2 Corinthians 12:12. 2 కొరింథీ 12:12లో. In John 21:24. యోహాను సువార్త 21:24లో. Oh, all these things narrates the same truth. ఇవన్నీ కూడా ఒకే సత్యాన్ని చెప్తున్నాయి. So brothers and sisters, సహోదరులారా సహోదరులారా, Lord Jesus Christ never wanted to that his miracles to be publicized. Today it is diagonally opposite. ఈ ఆ దినాన యేసు ప్రభు ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు సూచక కార్యాలను ప్రసిద్ధి చేయవద్దన్నాడు. ఈ దినాన చూస్తే దానికి ఎంతో వ్యతిరేకంలో ఎంతో ప్రకటించుకుంటున్నారు. The most important healing is the healing from the sickness of sin. Remember that. చాలా ప్రాముఖ్యమైనటువంటి స్వస్థత ఏంటంటే పాప రోగము నుంచి బాగు చేయబడ్డం. That is very important. అది చాలా ప్రాముఖ్యం. Suppose today if I am healed by fever, ఒకవేళ ఈ దినాన్ని నేను జ్వరం నుంచి బాగైతే tomorrow headache may come. రేపు తలనొప్పి రావచ్చు. Tomorrow I may be healed by a headache. రేపటి దినాన తలనొప్పి నుంచి నేను I may get బాగైతే a cancer. నాకు క్యాన్సర్ రావచ్చు. Or if I am healed by a cancer, ఒకవేళ నాకు క్యాన్సర్ నుంచి బాగైతే and I may get TB. నాకు టీబీ రావచ్చు. I may die. నేను చనిపోవచ్చు. Even without any disease also I will die. ఏ విధమైన రోగం లేకుండా కూడా నేను చచ్చిపోవచ్చు. Isn't it? అవునా కదా? Yes, healthy people will die. ఆరోగ్యవంతులు Children చచ్చిపోతారు. will die. చిన్నపిల్లలు Yes, చచ్చిపోతారు. there is no limitation for death. Death is not the respecter of people. ఈ మరణం అనేది ఎవరిని లక్ష్య పెట్టదు. మరణం ఎవరికైనా సంభవించవచ్చు. So this is not important. ఇది ప్రాముఖ్యం కాదు. Physical healing is needed, but it is not the prime thing. It is not important. ఈ స్వస్థత అనేటటువంటిది అవసరమే, అయితే అదే ప్రాముఖ్యమైనది కానే కాదు. Yes, our sickness from the healing from the sickness of sin is important. పాప రోగము నుంచి స్వస్థ పొందడం అది ప్రాముఖ్యం. That is the purpose for which Lord Jesus Christ died on the cross. ఆ ఉద్దేశంతోనే యేసుక్రీస్తు ప్రభు ఆ శిలువ మీద చనిపోయాడు. To save us from hellfire and the punishment. నిన్ను నన్ను ఆ నరక శిక్ష నుంచి నరకం నుంచి To తప్పించడానికి, take us to heaven. మనల్ని పరలోకానికి Yeah, the తీసుకెళ్ళడానికి. wages of sin is death. పాపం వల్ల వచ్చే జీతం మరణం. And from that death Lord Jesus Christ wants to save us. ఆ మరణం నుంచి యేసు ప్రభు నిన్ను నన్ను బాగు చేయాలంటున్నాడు. In the Bible. బతికించాలనుకుంటున్నాడు. In the బైబిల్లో great men of God died of diseases. గొప్ప దైవజనులు వాళ్ళు రోగంతో చనిపోయారు. Great King Asa died of a disease. గొప్ప రాజైన ఆసా రోగంతో చనిపోయాడు. Great prophet Elisha died of a disease. గొప్ప ప్రవక్త అయినటువంటి ఎలీషా ఆయన మరణకరమైన రోగం వచ్చి Paul is చనిపోయాడు. also not a healthy person. పౌలు కూడా ఆరోగ్యమైనటువంటి వ్యక్తి కాదు. Timothy is not a healthy person. తిమోతి కూడా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి కాదు. Like that many great men of God in the Bible, they died of diseases. అందుకే బైబిల్లో గొప్ప గొప్ప దైవజనులు కొంతమంది ఆ విధమైన రోగాలతో చనిపోయారు. Yes, does it mean that God is partial and he has not shown, God is unjust, he has not shown any mercy towards them? అంటే దాని అర్థం ఏంటి? దేవుడు అన్యాయస్తుడైనా వారి వైపు ఏ విధమైనటువంటి కనికరం చూపించలేదన్నా? No, not like that. కానే కాదు. They never bothered about their physical diseases. వారి భౌతిక పరమైనటువంటి రోగాల గురించి వాళ్ళు ఎప్పుడు They are more పట్టించుకోలేదు. concerned about their eternal welfare, eternal safety. వారి నిత్యమైనటువంటి భద్రత కొరకు, నిత్యమైనటువంటి క్షేమం కొరకు దాని గురించి ఆలోచించారు. More value they have given to the safety of their soul. వారి యొక్క ఆత్మ యొక్క భద్రత, ప్రాణం యొక్క భద్రత గురించి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. Yes, I have to go to heaven. నేను పరలోకానికి వెళ్ళాలి. Oh, what a wonderful desire. ఎంతటి అద్భుతమైన కోరిక. But today it is not like that. ఈ దినం అట్లా లేదు. Oh, healing campaigns, the messages are on healings and prayers are on healings, and somewhere, because God may think otherwise, here and there once or twice about salvation. ఇక్కడ చూసినట్లయితే వర్తమానాలు యొక్క స్వస్థత గురించి, ప్రార్థనలు స్వస్థత గురించి, తర్వాత ఏమో అక్కడక్కడ మధ్యలో 1-2 రక్షణ గురించి. Because God may feel. ఎందుకంటే దేవుడు ఏదో అనుకుంటాడని. So don't be deceived by these healers. ఈ స్వస్థతలో చేసే వారి నుంచి మోసపోకండి. Whether you are a believer or unbeliever, if you look unto God, God will help you. నీవు విశ్వాసమైనా అవిశ్వాసమైనా నువ్వు ప్రభు వైపు చూసినప్పుడు ప్రభు నీకు సహాయం చేస్తాడు. Today I am not telling that there are no healings. God has given the power of healing to the church.
ఈ దినాన స్వస్థతలు లేవని నేను చెప్పట్లేదు. ఈ స్వస్థపరిచేదాన్ని ఈ దినాన దేవుడు సంఘానికి ఇచ్చాడు. Maybe some individual healers also may be there. బహుశా వ్యక్తిగతంగా స్వస్థపరిచేటటువంటి వరం కలిగిన వారు కూడా ఉండొచ్చు. Because to some God has given that healing. ఎందుకంటే కొంతమందికి ఆ స్వస్థత వరాన్ని ప్రభు ఇచ్చాడు. Even Brother Bhatt Singh in his beginning days when he prayed, so many patients are healed. భక్సింగ్ గారు కూడా ప్రారంభ దినాల్లో ఆయన అనేక మంది వరకు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు బాగా అయినారు. But later, దాని తర్వాత the name as a healer, the name was coming. ఈ స్వస్థపరిచే వ్యక్తి అనేటటువంటి పేరు ప్రసిద్ధి చెందింది. Then he prayed, it seems. ఆయన ప్రార్థన చేసినట్టు కనిపిస్తుంది. What is that? ఏంటది? Lord, take away this gift from me. ప్రభువా ఈ స్వస్థత వరాన్ని నన్ను తీసేయ్. Because of this I am stealing your glory. ప్రభువా దీని ద్వారా నేను నీ మహిమను నేను దొంగిలిస్తున్నాను. People are giving me more value. నాకు ప్రజలు ఎక్కువ విలువ ఇస్తున్నారు. I don't want this. నాకు వద్దు ప్రభువా ఇది. He was also sick, for he was on the bed for more than 12 years. ఆయన కూడా బెడ్ మీద 12 సంవత్సరాల కంటే ఎక్కువ పడక మీద ఉన్నాడు రోగంతో. And then he died. దాని తర్వాత మరణించాడు. He was called to glory. తర్వాత మహిమలో చేర్చబడ్డాడు. So sickness is not the yardstick of your faith. నీ విశ్వాసానికి ఈ రోగం అనేటటువంటిది మైలురాయి కొలబద్ద కాదు. And at the same time healing is not the yardstick of your faith. నీ విశ్వాసానికి ఈ స్వస్థపరచబడ్డం అనేది కూడా అది కూడా కొలబద్ద కాదు. నీకు రోగం వచ్చిందంటే నీకు విశ్వాసం లేదని కాదు. నీకు రోగం వస్తే నీకు విశ్వాసం లేదని కాదు. బాగైపోయావంటే నువ్వు పెద్ద విశ్వాసమని కాదు. నీకు బాగైపోతే నువ్వు పెద్ద విశ్వాసం అని కూడా కాదు. Out of the grace of God. ఇది కేవలం దేవుని కృపను బట్టే. One of the gift God has given to the church. సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి వరాలు ఇదొకటి. So don't make business. దాంతో వ్యాపారం చేయొద్దు. Don't give any respect to those fellows who are making this as business. దీన్ని వ్యాపారంగా చేసేటటువంటి వ్యక్తులకి నువ్వే మాత్రం గౌరవం ఇయ్యద్దు. They are doing business. వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. They to increase their properties. వారు ఆస్తుపాస్తులు పెంచుకోవడానికి. Oh brothers and sisters. ఓ సహోదరులారా సహోదరులారా. I am the Lord that heals you if you follow my commandments in the Old Testament. పాత నిబంధనలో నీవు నా ఆజ్ఞలను వెంబడించినట్లయితే నిన్ను స్వస్థపరిచే యెహోవా నేను. Let us be more concerned about the welfare of our soul to go to heaven. మనం పరలోకానికి వెళ్ళేటటువంటి దాని కొరకు మన ప్రాణం గురించి మనం అత్యధిక ప్రాధాన్యత ఇద్దాం. Seek the kingdom of God and his righteousness first. Matthew 6:33. మత్తయి సువార్త 6:33లో దేవుని రాజ్యమును నీతిని మొదట వెతకండి. And then all these things will be added unto you. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. Yes, if healing is needed, God will heal you. నీకు స్వస్థత అవసరమైతే ప్రభువు నిన్ను స్వస్థపరుస్తాడు. If even through your sickness, if God wants to get glory, even through your sickness God will get glory. నీ యొక్క అనారోగ్యం ద్వారా ప్రభు మహిమ తెచ్చుకోవాలనుకుంటే నీ అనారోగ్యం ద్వారా ప్రభు మహిమ తెచ్చుకుంటాడు. But let us be clear about the doctrine. అయితే ఈ యొక్క సిద్ధాంతం పట్ల నువ్వు చేటమైన స్పష్టమైన అవగాహన కలిగి ఉండు. Yes, you are suffering means not that you are not having faith. నీవు బాధపడుతున్నావు అనేసి అంటే నీకు విశ్వాసం లేదని కాదు. Some disease has come to you means not that you are faithless. నీకు ఏదో రోగం వచ్చిందంటే నీకు విశ్వాసం లేదని కాదు. At the same time, అదే సమయంలో you are healed means don't think that you are a great man of faith because of that I am healed. నేనేదో మంచి గొప్ప విశ్వాస వీరుణ్ణి, విశ్వాసం నాకుంది కాబట్టి నేను బాగైనానని బాగైంది నాకు అనుకోవద్దు. You need not when you prayed people are healed means don't think that because of your faith they are healed. నువ్వు ప్రార్థన చేసిన తర్వాత ప్రజలు బాగైతే నీ ప్రార్థన బట్టి వాళ్ళు బాగైనారని అట్లా అనుకోవద్దు. Give glory to God. దేవునికి మహిమనివ్వు. Oh dear ones, ఓ ప్రియులారా, whoever is hearing, ఎవరైతే వింటున్నారో మీరు, I talk to you 8 important things. 8 ప్రాముఖ్యమైన సంగతులు నేను మాట్లాడాను. Yes, you just balance these truths with the healing meetings that are going on. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ స్వస్థత కూడికలకి, ఈ కూడికల్లో ఈ జరుగుతున్నటువంటి ఈ బైబిల్లో ఉన్న నేను చెప్పిన ఈ సంగతులు బేరీజ్ వేసి మీరే చూసుకోండి. And then you can understand what is true and what is wrong. అప్పుడు మీరే అర్థం చేసుకుంటారు కదా ఏది సత్యము ఏది అబద్ధమని. What are the 8 things I told? ఏం చెప్పిన 8 సంగతులు ఏంటి? Number 1, మొట్టమొదటిది, Jesus Christ and the disciples they healed both organic and functional diseases. యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులు పుట్టుకతో వచ్చిన రోగాల్ని, పుట్టిన తర్వాత వచ్చిన రోగాలన్నీ బాగు చేశారు. Lord Jesus Christ healed them with a word or touch or even by being afar off. యేసుక్రీస్తు ప్రభు ఆయన మాట ద్వారా గాని, ఆయన ముట్టుడు ద్వారా గాని, దూరంగా ఉన్న ఆయన మాట సెలవిచ్చినా బాగు చేశాడు. And thirdly, మూడోది, he healed all those people 100% success. ఆయన 100% అందరినీ బాగు చేశాడు. And fourthly, నాలుగోది, he healed believers, unbelievers, enemies, even by seeing the faith of those who carried that paralytic man. He healed that person also. యేసుక్రీస్తు ప్రభు విశ్వాసుల్ని, అవిశ్వాసుల్ని, తర్వాత చూసినట్లయితే ఆయన ఎవరైతే
శత్రువుల్ని బాగు చేశాడు. ఎవరైతే ఆయన దగ్గరికి తీసుకొని వచ్చారో వారి విశ్వాసాన్ని చూసి ఆయన రోగిని బాగు చేశాడు. And fifthly, ఐదోది, his healing was instant and complete. ఆయన యొక్క స్వస్థత అనేది వెంటనే జరిగింది, పరిపూర్ణంగా స్వస్థపరచబడ్డారు. And sixthly, ఆరోది, there is no recurrence of that disease again in the person. ఆ వ్యక్తిలో మళ్ళా రోగం యొక్క జాడ పోకడలు మళ్ళీ ఏం కనపడలేదు. And seventhly, ఏడోది, not only healing, he and disciples raised the dead people also. యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులు బాగు చేయడం స్వస్థపరచడం మాత్రమే కాదు, సచ్చినటువంటి వారిని లేపారు. Eighthly, ఎనిమిదోది, yes, he never wanted any publicity for these healings. ఈ స్వస్థతల గురించి ఆయన నామం ప్రసిద్ధి చేయబడాలని ఎక్కడ ఆయన కోరుకోలేదు. Today in the healing campaigns, all reverse things are going on. ఈ దినాన్ని ఈ స్వస్థత కూడికల్లో, స్వస్థత సభల్లో వీటికి వ్యతిరేకమైన సంగతులే జరుగుతున్నాయి. Oh, don't be carried away by these false preachers. ఈ తప్పుడు బోధకుల దగ్గర నుంచి వారి యొక్క బోధ విని మీరు దాంట్లో కొట్టుకుపోకండి. Yes, read the word of God. దేవుని వాక్యం చదవండి. You will come to know what is truth. ఏంటి సత్యం అనేది మీరే తెలుసుకుంటారు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, our gracious God, మా కృప కలిగిన మా దేవా, Lord, we praise thee for thy wonderful word. నీ అద్భుతమైనటువంటి వాక్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. Oh Lord, the word is so clear. ప్రభా, నీ వాక్యం ఎంతో బహు స్పష్టంగా ఉంది. In these end days, many people, deceitful preachers have come. ఈ అంత్య దినాల్లో అనేక మోసయుక్తమైనటువంటి బోధకులు వచ్చారు For ప్రభా. their own personal advancement, for their personal, oh Lord, financial growth, they are doing all the mischiefs. ఈ దినాన వారి యొక్క సొంత ప్రయోజనం కొరకు, వారి ఆర్థికంగా వృద్ధి చెందించే కొరకు అనేక తప్పుడు పనులు చేస్తున్నారు. Oh Lord, speak to us. ప్రభువా, మాతో మాట్లాడండి. Speak to the one who are hearing. ఎవరైతే వింటున్నారో వారితో మాట్లాడండి. Help them, oh Lord, to weigh everything in the word of God. ప్రతి సంగతిని ప్రభా నీ వాక్యము వెలుగులో, నీ వాక్యముతో ప్రభా బేరీజు వేయడానికి సహాయం చేయి. What could not be explained through human limitations, thou may explain by the Holy Spirit unto thy people. మానవ హద్దుబాట్లతో ఏ సంగతులు అయితే వివరించలేకుండా పోయినామో, పరిశుద్ధాత్మ దేవ మీరే వారికి సవివరంగా వివరించండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభు ప్రశస్త నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.